RTI Live News. Ask for right. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి జగనన్న ప్రభుత్వం అతిపెద్ద యూత్ ఫెస్టివల్ నిర్వహించబోతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడా సంబరాలు జరపబోతోంది. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఆటల ద్వారా యువత ప్రతిభను గుర్తించి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన వాళ్లు పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఆడుదాం ఆంధ్ర లక్ష్యమని RTI న్యూస్ కు తెలిపారు. అందరికీ నమస్కారం. మీకోసం, మీ ఆరోగ్యం కోసం, మీ టాలెంట్ని గుర్తించడం కోసం, మీ ప్రతిభకు పట్టం కట్టడం కోసం, మీలో క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం మన జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తోంది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. ఇది మీ అందరి ఆట, భవిష్యత్తుకు బంగారు బాట, మీలో టాలెంట్ని వెలికితీసే వేట. ఏ రంగానికి లేని గుర్తింపు ఒక్క క్రీడా రంగానికి మాత్రమే ఉంటుంది. ఒక్క క్రీడాకారుడు మాత్రమే మన రాష్ట్రానికి, మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. మీ గుండెలపై మన భారతదేశ జెండాను కప్పుకొని ఈ దేశం తరపున ఆడే గొప్ప అవకాశం ఒక క్రీడాకారుడికి మాత్రమే వస్తుంది. మీరు గెలిస్తే మన దేశం గెలిచినట్టే, మీరు గెలిస్తే మన దేశ ప్రజలు గెలిచినట్టే. మనలో ఎంత టాలెంట్ ఉన్నా దానికి సరైన వేదిక, సరైన శిక్షణ లేకపోతే అది వృధా అవుతుంది. అందుకే మన మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు మన జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తుంది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. క్రీడల పట్ల ఎంతో ఆసక్తి, ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న వ్యక్తి మన జగనన్న. అంత ఆసక్తి, ప్రేమ, అభిమానం ఉన్నాయి కాబట్టే ఇంత క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన జగనన్న. ఆటల పట్ల, ఆరోగ్యం పట్ల ఆసక్తి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తున్న అతిపెద్ద కార్యక్రమం మన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం. చరిత్రలో కని విని ఎరగని రీతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 12 కోట్లకు పైగా ప్రైజ్ మనీ, అన్ని గేమ్స్కి కిట్లను పంపిణీ, 30 లక్షల పైగా క్రీడాకారులు, 15,000 ఆటల పోటీలు, 8,000 మంది సిబ్బంది, 9,000 మైదానాలతో అతిపెద్ద కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. దేశంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా మన జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని, ముఖ్యంగా యువత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.